ఆంధ్రప్రదేశ్ ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక విజయాన్ని లిఖించడం జరిగింది. గతంలో 2019లో సైకో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చినారు, 5 ఏళ్ల పరిపాలనలో అతడు చేసినట్టు అరాచకాలు భరించలేక ప్రజలు ఇవాళ ముక్త కంఠంతో కనీసము ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా ఇచ్చినటువంటి తీర్పు ఇది. యావత్ ప్రపంచంలోనే కనువిప్పు కలిగినటువంటి తీర్పు ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండాలా. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు వేయాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి తల్లి గారు కొడుకు ఓటు వేయలే, కూతురుకు ఓటు వేయలే, అమెరికాకి వెళ్ళిపోయిందయా. అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి వేలాది మంది ఓటేసేదానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి తల్లి కొడుకు మోహం చూసేదానికి ఇష్టపడక ఓటు వేయలేక అమెరికా వెళ్ళిందంటే ఇంత నీచ నికృష్టుడైన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అన్ని వ్యవస్థలను ఇవాళ ఇతను మేనేజ్ చేసి ఇవాళ 5 ఏళ్ళు పరిపాలన కొనసాగించినాడు. వ్యవస్థలన్నీ విధ్వంసం చేసినాడు. అందుకే ఇవాళ ప్రజల తీర్పు ఏ విధంగా అంటే వన్ సైడ్ అయిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలా, ఆయనకు పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే తిరిగి చంద్రబాబు నాయుడిని పట్టం కట్టినారు. ఈ ప్రజలందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తే 60,000, 70,000, 50,000 మెజార్టీ అంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారో ఒక్కతూరి మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రజలకు తీర్పుకు కట్టుబడి ఉండాలా. కాబట్టి ఒక పక్క తెలంగాణలో కేసీఆర్ ఏమన్నాడా, గిఫ్ట్ ఇస్తానంటే రిటర్న్ గిఫ్ట్ అంబులెన్స్ వచ్చి హాస్పిటల్లో పనిపెట్టారు అప్పను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడా, దేవుని తీర్పు అన్నాడు. అదే దేవుడు ఇవాళ తిరగరాసి ప్రతిపక్ష హోదా లేకుండా నీకు తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో అవహేళనగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కతూరు నువ్వు చూడాలని చెప్పి తెలియజేస్తాను. ఇవాళ నువ్వు తాడేపల్లి నివాసంలో కనీసము నీకు పక్కన సజ్జల రామకృష్ణాడు ఉండాలని మేము అడుగుతా ఉన్నాం. ఎవరన్నా నీకు సంబంధించిన బినామీలు ఉండారా అని అడుగుతా ఉన్నాం. ఒక్కడంటే ఒక్కడు నీ ముఖం చూడకుండా వెళ్ళిపోయినారే. కాబట్టి దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలా. ప్రజలు ఏ విధంగా కసి ఉన్నారో కడప జిల్లాలోనే తిరుగుబాటు మొదలయ్యింది. గతంలోనే చెప్తా ఉన్నాం, కడప జిల్లాలో తిరుగుబాటు మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పాము. కడప నడిబొట్టులో కూడా జెండా ఎగిరేసింది మా కడప రెడ్డమని చెప్పి తెలియజేస్తాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఓటరు కూడా పేరున మేము తెలుగుదేశం పార్టీ పరంగా అటు జనసేన, బీజేపీ అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తాము. గెలిచింది 5 కోట్ల మంది ఆంధ్రలో ఏ విధంగా ఈ జగన్ పిచ్చి తుక్కులను తరిమి కొట్టారో ఈ దినం నిజంగా మనం అందరం కూడా చూస్తున్నాం. అయితే ఎన్డీఏ కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పాదాభివందనాలు చేస్తున్నాం.
ఎందుకంటే ఇటువంటి తీర్పు గతంలో కాదు, ఇంకా జరగబోయే రోజుల్లో కూడా ఎప్పుడూ రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, 5 కోట్ల మంది ఆంధ్రులకు ఎంతో మేధస్సు ఈ పిచ్చితకులకు ఉండకూడదు, ఈ పరిపాలన మనకు వద్దని చెప్పి ఆయన వాళ్ళని తరిమి జగన్మోహన్ కొట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.